హాయ్ అండి. నేనైతే మా పిల్లల కోసం అయితే పకోడీ అయితే వేస్తున్నానండి. చల్లగా ఉంది కదా వాతావరణం అయితే, అందుకని అయితే పకోడీ అయితే వేస్తున్నాను మా పిల్లల కోసం అయితే. ఇవన్నీ ముందైతే నేను పిండి అయితే చల్లించుకున్నాను. పిండిలో ఏమన్నా జస్ట్ ఉంటుంది కదండి, అందుకని అయితే నేను పిండి అయితే ఇలా చల్లించుకుంటున్నాను. కానీ అవి మాట్లాడాలి అర్థమంటే ఇవన్నీ చూడండి, మనకైతే ఇవ్వండి జల్లితే ఇవ్వండి ఇలాంటివన్నీ వచ్చేసినాయి. నేనైతే జల్లిచ్చేసాను. నేనైతే డబ్బాలనైతే ఇందులో అయితే వేసుకుంటానండి. ఎందుకంటే అప్పటికప్పుడు జల్లించుకోవాలంటే జల్లించుకోలేం కదా, అందుకని అయితే ముందైతే జల్లించేసుకొని నేనైతే డబ్బాలో అయితే పెట్టేసుకుంటానండి. అదే గుండి పకోడీ కోసం అయితే నేను ఉల్లిపాయలు అయితే కట్ చేసుకున్నాను. కింద కూర్చొని సరిగ్గా తీపిల్ల బాగానే వస్తుందమ్మా. అసలు కొట్టినట్టు సరిపడలేదు. ఇదిగోండి నేనైతే ఉల్లిపాయలు అయితే కోసేసుకున్నాను. ఇదిగోండి సన్నగా అయితే ఉల్లిపాయలు కోసుకున్నాను. పకోడీకి కావాల్సినవి అయితే ఉల్లిపాయలు, నేనైతే పచ్చిమిరపకాయలు వేయలేదండి. పచ్చిమిరపకాయలు అయితే మా పిల్లలు తినడానికి అది కొత్తిమీర కొంచెం అబ్బా. ఇదిగోండి ఉల్లిపాయలు, నేనైతే పచ్చిమిరపకాయలు అయితే వేయలేదండి. ఇదిగోండి కొత్తిమీర, బేకింగ్ సోడా, సాల్ట్ అయితే తీసుకున్నానండి. నేనైతే ముందైతే పకోడీకి ఉల్లిపాయలు అయితే సాల్ట్ వేసుకుని అయితే కలిపేసుకుంటానండి. సాల్ట్ వేసుకుని కలుపుకుంటే మనకి ఉల్లిపాయల్లో ఉన్న వాటర్ అయితే వచ్చేద్దండి. చూసి వీడియో కానీ సరిగ్గా నాకు చెప్తాను. ఆపిల్ అంత మాట్లాడద్దు. ఇదిగోండి నేనైతే చూడండి ఉల్లిపాయలు ఎంత సన్నగా అయితే కోసుకున్నాను. ఇలాగా సన్నగా కోసుకుంటే ఉల్లిపాయలు బాగుంటుందండి. ఉల్లిపాయ కూడా అయితే గొమ్మని ఉడికిపోద్ది. మాకైతే ఎక్కువగా మా అమ్మ అయితే ఇలాగ ఉల్లిపాయ పకోడీ అయితే వేసి ఇచ్చేదండి చిన్నప్పుడు. ఇవ్వండి కొంచెం కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను. దీంట్లో నుంచి అయితే వాటర్ అయితే ఎలాగొచ్చిందో ఇప్పుడైతే శనగపిండి అయితే వేసుకున్నాను. కొంచెం సోడా కూడా వేసుకున్నాండి. ఉల్లిపాయలు అయితే సాల్ట్ వేసి అయితే కలుపుకున్నాను కదండి. ఉల్లిపాయల నుంచి అయితే వాటర్ వచ్చింది కదా చూడండి. ఇదిగోండి ఇందులో లైట్గా వాటర్ వేసుకుంటే సరిపోతుంది మనకైతే.
కొన్ని వాటర్ వేసుకుని అయితే కలుపుకుంటాం. చక్కగా నోట్లో పెట్టుకోగానే కరిగిపోద్దండి ఈ పకోడీ. ఇదిగోండి ఇప్పుడైతే పకోడీ అయితే వేసేసుకుంటాను నేను. ఇదిగోండి పిండి అయితే రెడీ చేసేసుకున్నాం కదా. ఉప్పు సరిపోయిందో లేదో చూస్తానండి. ఉప్పు అయితే కొంచెం తక్కువగా ఉంది. ఇదిగోండి ఉప్పు అయితే చేసుకుంటున్నాం. ఫస్ట్ నుంచి పిండి కలుపుకున్నాను. ఇప్పుడైతే పకోడీ అయితే వేసేస్తున్నానండి. ఇదిగోండి ఆయిల్ అయితే వేడైపోయింది. అట్లా కొంత పైగా అవసరం లేదు. అలాగే అయితే బాగా కనపడుద్ది, చూసే వరకు నచ్చింది. ఆన్ చేసా. ఇదిగోండి చూడండి గోల్డెన్, ఇది చూపించు, ఇక్కడ చూపించు. ఇదిగోండి గోల్డెన్ కలర్లో చూడండి వచ్చాయి. ఇప్పుడైతే నేనైతే తీసేసుకుంటున్నాను. ఈ కలర్లో వచ్చేదాకా అయితే మనం వేయించుకోవాలి పకోడీని. చేసాడు పకోడీ ఎలా ఉందో టేస్ట్ అయితే చూస్తానండి. చాలా బాగుందండి, చాలా టేస్ట్గా ఉంది పకోడీ అయితే. ఈ పకోడీ అంతా అయిపోయాక అయితే మా పిల్లలు కూడా టేస్ట్ అయితే చూసి మీకైతే చెప్తారు. ఓకేనా ఫ్రెండ్స్, చూడచ్చు. పక్కన ఆకలేదు, ఒకటి పిండి పిండిలాగా ఉంది. చూడండి ఎంత మాకైతే గోల్డెన్ కలర్లో వచ్చింది కదా పకోడీ. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో.
అర్థమైతే పక్కన కూడా ఇక్కడ ఉంది. చూడండి పొద్దున్న కూరకైతే మా పిల్లలు ఎంత కష్టపడుతున్నారో. చిక్కుడుకాయ చిక్కుడుకాయ చూడండి పెడుతున్నారు కదా. చెప్పు అండి చెప్పు ఎగ్జామ్కి వెళ్తున్నాము. అరే పొద్దున్న అయితే మేము మార్కులు బాగా రావడానికైతే మీ అందరం కోరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మా కోసం ప్రార్థన చేయండి. చెప్పు చెప్పు. రేపొద్దున అయితే మేమైతే ఎగ్జామ్ రాతకి వెళ్తున్నామండి. మార్కులు బాగా రావాలని మార్కులు బాగా రావాలని ప్రార్థన చేయండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ప్రార్థన చేస్తారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇప్పుడైతే బోండాలు కూడా వేస్తున్నానండి. పకోడీ బోండాలు అయితే వేస్తున్నానండి మా పిల్లల కోసం అయితే. బాబు మీ అమ్మమ్మ గొడవ ఏంటి? ఎప్పుడు చూడలేదుగా. లైటింగ్ వస్తలేదు. లైటింగ్ అవ్వదు. వీడియో కట్ చేసేసింది వస్తలేదు. ఆన్ అవుతలేదు. పెడతాను నాకు వీడియోలో మరి కలుపుకోవాలి. మరి కలవదుగా ఏంటి ఇది మళ్ళీ బయటకు వచ్చి లైటింగ్ ఇట్టి అప్పుడు వీడియోలోకి వెళ్ళాలి. అదే నువ్వు గేమ్స్ అడిగి ఎందుకు పోతున్నావు? లైట్ వచ్చిందా? ఇదిగోండి చూడండి గోల్డెన్ కలర్లో అయితే ఒక కలర్లో అయితే వచ్చేసినాయి బోండాలు అయితే. అమ్మో అన్నదమ్ముల ప్రేమ. ఇదిగోండి పకోడీ అయితే వేసాను కదా. ఇప్పుడైతే టేస్ట్ అయితే చూసి మా పిల్లలు మేమైతే ఎలాగైతే చెప్తానండి. ఇదిగోండి కొత్త ఆవకాయ అయితే నంచుకుని అయితే తింటున్నామండి. బాగుందా? బాగుందా? ఇద్దరు బాగుందా? ఫోటో లేదు. సరిపోద్దా? కట్టినా సరిపోద్దా? బోనాలు కూడా వేసానండి మా పిల్లల కోసం అయితే. ఏం పకోడీ? అది ఉల్లిపాయ పకోడీనా? ఉల్లిపాయ పకోడీనా? అందులో మూత వేసి